ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెడ్డా యంగ్ సెన్సేషన్. ఈజ్ హీ ఓవర్ రేటెడ్? మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సో ఆయన గురించి మాట్లాడుకుందాం ఈరోజు. 2 వెర్షన్స్ ఉన్నాయి. 2 వెర్షన్స్ మీ ముందు తీసుకొచ్చి పెడతాను. ఆయన ఓవర్ రేటెడా కాదా అనేది ఈరోజు తేల్చేద్దాం. ఎందుకు అంటే రీసెంట్‌గా నిన్నే అనుకుంటాను. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆయన రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉంటారు. సో ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించమని చెప్పి పార్లమెంట్‌కి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసిందనమాట. సో దాని తర్వాత రెస్పాండ్ అయ్యాడు రాఘవ్ చెడ్డా గారు. నేనేం తప్పు చేశాను ఏంటి అని చెప్పి పార్లమెంట్ ముందు నిలబడి ఆయన ఒక రీల్ చేశారనమాట. దానికి చాలామంది ఆయన మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎంత మద్దతు ఇస్తున్నారంటే నెక్స్ట్ పార్టీ పెట్టేసేయి, నెక్స్ట్ పీఎం నువ్వే, ఇంకా తిరుగులేదు నీకు, ఈ రేంజ్‌లో మాట్లాడుతున్నారనమాట. ఆయనకు అంత మద్దతు వస్తుంది. సో కాబట్టి ఆయన నెక్స్ట్ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఆయన ఒపీనియన్ ఏంటి? ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి? అనేది మాట్లాడుకుందాం. ఎందుకు ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుందామంటే ఇంట్లో సో రాజ్యసభలో ఏవైతే మాట్లాడాలో సామాన్యుల తరపున బ్లింకిట్ యాప్ గురించి మాట్లాడారు. లేకుంటే టెలికామ్ ఇండస్ట్రీ దాని గురించి మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌లో సో ఏవైతే లేట్ పెనాల్టీస్ ఉంటాయో సో వాటి గురించి మాట్లాడారు. రైల్వే గురించి మాట్లాడారు. టాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడాడు. బ్యాంకింగ్ సెక్టార్‌లో సో ఎలా అయితే పెనాల్టీస్ తీసుకుంటున్నారో మన అకౌంట్‌లో డబ్బులు లేకపోతే, సో వాటి గురించి కూడా మాట్లాడారు. ఇలా చాలా అంశాల గురించి అంటే సామాన్యులు పడుతున్న కష్టాల గురించి ఈయన చాలా బాగా మాట్లాడాడనమాట రాజ్యసభలో. సో కాబట్టి ఈయనకి యూత్‌లో ఒక ఫాలోయింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ జెన్‌జీస్‌లో మామూలు ఫాలోయింగ్ రాలా. ఎంత ఫాలోయింగ్ వచ్చిందంటే ఇది ఎగ్జాగరేట్ చెప్పడం కాదు గానీ, ఒక పోల్ పెడితే హూ ఈస్ ద నెక్స్ట్ పీఎం అని దాంట్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, రాఘవ్ చెడ్డా, యోగి ఆదిత్యనాథ్ ఈ నలుగురిని పెడితే సో ఇతను 60% లీడింగ్‌లో ఉన్నాడు రాఘవ్ చెడ్డా. మొత్తం కంట్రీలో ఈయనకు ఒక ఫాలోయింగ్ వచ్చింది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈయనకి ఫాలోయింగ్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఫస్ట్ వెర్షన్ మాట్లాడుకుందాం. ఈయన ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎందుకు తీసేశారంటే ఈయన ఏవైతే మాట్లాడారో కొన్ని అంశాల గురించి అవి డెఫినెట్‌లీ కార్పొరేట్ సిస్టమ్‌ని డెఫినెట్‌లీ క్వెషన్ చేసేలాగే ఉంటాయి. అండ్ కార్పొరేట్ సిస్టమ్‌ని కన్‌ఫ్యూజ్ చేసేలాగే ఉంటాయి. అండ్ కార్పొరేట్ సిస్టమ్‌ని ఛాలెంజ్ చేసేలాగే ఉంటాయన్నమాట. అండ్ డెఫినెట్‌లీ వాళ్ళ ఎకానమీని గాని, వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్‌ని గాని కొంచెం అటు ఇటుగా చేసేలాగే ఉంటాయి. ఎందుకు ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్ వెనక ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలుంటాయి. వాళ్ళ ఫండింగ్ ఉంటది ప్రతి పార్టీకి. ఆమ్ ఆద్మీ పార్టీ అందులో తీసి పారేసేది లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నేను అన్నా హజారా శిష్యుడిని, అది ఇది నేను చీపురుతో పెట్టి అవినీతి మొత్తాన్ని ఊడుస్తాను అని చెప్పి ఇలాంటి కబుర్లు చాలానే చెప్పాడు కేజ్రీవాల్ గారు. సో అవన్నీ అప్పట్లో నమ్మేశారు జనాలు. ఆ ఊపులు, ఆ సిట్యుయేషన్‌లో అందరూ నమ్మేశారు. సో చిన్న చిన్నగా వర్షం పడితే కొద్దీ ఆ రంగురాళ్ళు వెలిసిపోయి అసలు రంగు బయట పడుతున్నట్టు ఆయన గురించి తెలుస్తా ఉందనమాట. అంటే లైక్ ఒక వర్షన్ ఏంటిది, ఆయన ఎంత ఇన్‌సెక్యూర్ ఫీల్ అంటే సో ఇప్పుడు దేశం మొత్తం ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాల్ అనే పేరు మాత్రమే వినిపించేది. ఇప్పుడు రాఘవ్ చెడ్డా పేరు వినిపిస్తుందనమాట. మేబీ ఇన్‌సెక్యూర్ ఫీల్ అవ్వచ్చు. లేకుంటే దేశంలో నాకంటే అతనికే పేరొస్తుందనవచ్చు. నెక్స్ట్ పీఎం ఎవరైనా అతను పెడితే యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీని దాటి 60% అతను క్లెయిమ్ చేసుకుంటున్నాడంటే మామూలు విషయం కాదు. సో ఇలాంటి వ్యక్తిని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే సో నాకే ప్రాబ్లమ్, నా ఎగ్జిస్టింగ్‌కే ప్రాబ్లమ్ అని చెప్పి మేబీ ఆయన అనుకోనుండొచ్చు. లేకుంటే కార్పొరేట్ ఏవైతే కంపెనీస్ ఒత్తిడైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఫండింగ్ చేస్తున్న వాళ్ళు కామ్‌గా ఉండరు కదా! ఈ బ్లింకిట్ యాప్ అవ్వచ్చు, లేకుంటే టెలికామ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు. దాంట్లో రిలయన్స్ కూడా ఒకటి వన్ ఆఫ్ ద పార్ట్ కదా! టెలికామ్ ఇండస్ట్రీలో. మరి వీళ్ళందరూ ఎంత అదానీ గారు, అంబానీ గారు, మోడీ గారికి సపోర్ట్‌గా ఉన్నా కూడా ఈ చిన్న చిన్న పార్టీస్‌ని గూడా వాళ్ళు మేపతానే ఉంటారు. సో మరి దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం తక్కువ కాదు గదా! ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో డబ్బులు పంచారు. డబ్బులు పంచకుండా ఎందుకుంటారనుకున్నారు? కొన్ని ఏరియాస్‌లో డబ్బులు పంచారు ఆళ్ళు గూడా. ఆళ్ళేమి క్లీన్ పాలిటిక్స్ ఏం చేయట్లేదు. సో కాబట్టి మరి కేజ్రీవాల్ అందుకనే అతన్ని డీమోట్ చేశారు అని చెప్పి ఒక వర్షన్ నడుస్తూ ఉందనమాట. సో దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ పార్టీలో అయినా గాని ఎస్పెషల్లీ నేషనల్ పార్టీస్ అవ్వచ్చు, లేకుంటే లోకల్ పార్టీస్ అవ్వచ్చు. డెఫినెట్‌లీ ఒక పర్టిక్యులర్ లీడర్ చుట్టూ మాత్రమే ఆ పార్టీస్ రన్ అవ్వాలి. ఫంక్షన్ అవ్వాలనమాట. వాళ్ళని దాటి వేరే వాళ్ళు ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆ పార్టీలో ఎవరు ఒప్పుకోరు. ఎవరైనా నంబర్ 2గా ఉండాల్సింది తప్పితే నంబర్ 1 పొజిషన్‌కి ఎవరు వెళ్ళకూడదు. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా రేస్ చేసిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంప్లిమెంట్ అవ్వాల్సినవి ఉన్నాయి. కొన్ని ఇంప్లిమెంట్ అవ్వనివి ఉన్నాయి. సో అతను మాట్లాడినవి తర్వాత ఇంప్లిమెంట్ అయినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆయనకి యూత్‌లో ఒక మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఆయన సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఒక ఫాలోయింగ్ అనేది అతనికొచ్చేసింది. సో కాబట్టి మేబీ అది యాప్‌కి అంతగా ఎక్కకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే నెక్స్ట్ పీఎం అని చెప్పి టైటిల్స్ పెట్టి మరి వీడియోస్ చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు. సో అది
నార్త్‌లో అవ్వచ్చు, ఇక్కడ సౌత్‌లో అవ్వచ్చు ఆయన గురించి ఎస్పెషల్లీ ఎక్కువగా మాట్లాడిన వాళ్ళున్నారు, ఫోకస్ పెట్టిన వాళ్ళున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి అది నచ్చుండకపోవచ్చు. సో, ఈయన ప్రతి ఎంపీకి ఎంపీ లాట్స్ అని ఉంటది. అంటే లైక్ ఎంపీ నిధులుంటాయన్నమాట. లోక్‌సభ ఎంపీలేంటంటే వాళ్ళ ఏవైతే కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచారో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలి. రాజ్యసభ ఎంపీలకొచ్చేసరికి ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకొక నచ్చిన కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు నిధులు ఖర్చు పెట్టొచ్చనమాట. ఏదైనా ఎక్కడైనా పర్లేదు. సో, ఈయనకి ఇప్పటివరకి 18.82 క్రోర్స్ అంటే 18,82,00,000 రూపాయలు ఈయనకి అలాట్ చేస్తే, ఈయన ఖర్చు పెట్టింది 70,86,000 రూపాయలు మాత్రమే ఈయన ఖర్చు పెట్టింది. సో, ఇక్కడ మీకు ఇమేజ్ కూడా పెడతాను. సో, ఇప్పుడు దీని మీద క్వెషన్ చేస్తున్నారు చాలామంది. అంటే లెస్ థాన్ 4% ఈయన ఖర్చు పెట్టారు. 2022 నుంచి 25 వరకనమాట. సో, ఈయన ఇలాంటివి ఏయో ఒకటి కొన్ని సమస్యల్ని నార్మల్ విషయాల్ని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి, సో, మెయిన్ ఇష్యూస్‌ని డీవియేట్ చేయటము పార్లమెంట్‌లో, రాజ్యసభలో ఈయన చేసే ఒక పని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈయన ఎంపీ లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా ఈయన సైడ్ చేస్తున్నాడు. ఖర్చు పెట్టట్లేదు, యుటిలైజ్ చేయట్లేదు. సో, లేదా పీఆర్ యాక్టివిటీస్ మాత్రం మంచిగానే చేసుకుంటున్నాడు. చాలా హైలైట్ చేసుకుంటున్నాడు. ఈయన సెల్ఫ్ ప్రమోటింగ్ మాత్రం చేసుకుంటున్నాడు. తప్పితే రియల్‌గా గ్రౌండ్‌లో ఈయన పని చేయట్లేదు. జస్ట్ సోషల్ మీడియాలో మాత్రం ఈయన కనిపిస్తున్నాడు తప్పితే గ్రౌండ్ లెవెల్‌లో ఈయన చేస్తుంది జీరో అని చెప్పి ఈయన గురించి మాట్లాడుతున్నారనమాట. సో, ఇప్పుడు అట్లాంటి పదవి నుంచి అతను తీసేసారంటే అతను నోరు నొక్కేసారనమాట. అతను బయటకొచ్చి రీల్ చేస్తూ అదే బాధపడుతున్నాడు. నేనేం తప్పు చేశాను అని చెప్పి. ఇది ఒక వర్షన్. ఇప్పుడు కాయిన్‌కి సెకండ్ సైడ్ ఏంటంటే ఈజ్ హీ ఓవర్ రేటెడ్ అని ఎందుకన్నానంటే ఈయన రాజ్యసభ ఎంపీ. ఈయన లోక్‌సభ కాదు. అంటే పీపుల్ ఎలక్ట్ చేసుకున్న ఎంపీ కాదీయన. అంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంపీ అయిన వ్యక్తి కాదీయన. రాజ్యసభ ద్వారా ఎంపీ అయింది. అది 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 రాష్ట్రపతి కోటా అవ్వచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల కోటా అవ్వచ్చు. సో, ఏ విధంగా అయినా గానీ ఆయన రాజ్యసభ ఎంపీ అయ్యాడాయన. ఓకేనా. సో, ఇప్పుడు చాలామంది మాట్లాడుతుందేంటి, ఇంత మాట్లాడుతున్నాడు రాఘవ్ చెడ్డా, ఇంత చేస్తున్నాడు, ఆయన ఏదో చేసేసానని ఆయన భ్రమలో ఉంటున్నాడు కదా! ఒకసారి రేపొద్దున లోక్‌సభలో ఎలక్షన్స్‌కి పోటీ చేసి అప్పుడు గెలవమని చెప్పు. అప్పుడు తెలుస్తది అసలు కథ. సో, ఇప్పుడేదో 4 మాట్లాడేసి, 4 సంబంధం లేని విషయాలు, కొన్ని నార్మల్ విషయాలు మాట్లాడేసి, పార్లమెంట్‌లో ఏదైతే అపోజిషన్ పార్టీ, బీజేపీ పార్టీ గవర్నమెంట్ రూలింగ్‌లో ఉందో, సో, ఇన్ని ఇష్యూస్ అక్కడున్నాయి. గ్యాస్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నాయి, టాక్స్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నాయి. సో, అనవసరంగా పెద్ద పెద్ద వాళ్ళని జైల్లో పెడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆప్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈడీ కేసెస్ రైజ్ చేసినప్పుడు 2012లో ఆ టైంలో రాఘవ్ చెడ్డా కేజ్రీవాల్ వెనకే ఉన్నాడనమాట. బట్ మొన్న రీసెంట్‌గా కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినప్పుడు రాఘవ్ చెడ్డా ఏదైతే వింబుల్డన్ అనుకుంటాను. ఆ గేమ్ ఏదైతే జరుగుద్దో సో, అక్కడికెళ్ళాడనమాట వాళ్ళ భార్య పరిణితి చోప్రాతోటి. సో, అండ్ ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆప్‌కి సంబంధించిన మెయిన్ లీడర్ అరెస్ట్ అయినప్పుడు మనోజ్ సిసోడియానా ఆయన డిప్యూటీ సీఎం ఆయన అరెస్ట్ అయినప్పుడు సో, ఈయన పార్లమెంట్‌లో ఒక్క క్వెషన్ కూడా రైజ్ చేయలేదు అగైన్స్ట్ బీజేపీ. ఇప్పటివరకు అగైన్స్ట్ బీజేపీ ఆయన ఒక్క క్వెషన్ కూడా రైజ్ చేయలేదని చెప్పి ఆప్‌కి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీకి యాంటీగా ఎవరైతే ఉంటారో బీజేపీ సపోర్టర్స్ కాకుండా ఉండేవాళ్ళు, సో, వాళ్ళందరూ కూడా ఇతన్ని క్వెషన్ చేస్తున్నారు. అండ్ సడెన్‌గా మరి బీజేపీ వాళ్ళకి ఇతను ఎందుకు అంతలావున మరి ఫేవర్ అయిపోయాడో అని చెప్పి కూడా క్వెషన్ చేస్తున్నారు. లోపల చాలా క్వెషన్స్ రైజ్ చేశాడు పార్లమెంట్‌లో. వాటి వరకి ఆయన రీల్స్ పెట్టుకోవడం ఓకే. దెన్ ఆఫ్టర్ ఒక క్రేజ్ వచ్చిన తర్వాత, ఒక ఫాలోయింగ్ వచ్చిన తర్వాత, ఈయన లోపలికెళ్ళేటప్పుడు ఒక రీల్ చేస్తాడు. అంటే నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు. ఆయన బయటకొచ్చేటప్పుడు ఒక రీల్ ఉంటది. మధ్యలో ఆ పార్లమెంట్‌లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక రీల్ ఉంటది. సో, అంటే ఈయనకు ఒక పీఆర్ సిస్టమ్ ఉంది. ఆ పీఆర్ సిస్టమ్‌ని ఈయన యాక్టివేట్ చేశాడు. ఆ పీఆర్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసి ఈయన సెల్ఫ్ ప్రమోటింగ్ చేసుకుంటున్నాడు అక్కడ. అంటే రాజ్యసభలో మాట్లాడినప్పుడు, జనాల సమస్యల గురించి మాట్లాడినప్పుడు వచ్చిన క్రేజ్‌ని ఈయన వేరే రకంగా ఉపయోగించుకుంటున్నాడు. ఓవర్ రేటెడ్ అంత లేదక్కడ అని జనాల ఒపీనియన్ అనమాట కొంతమంది. లైక్ పార్లమెంట్‌కొస్తాడు. 2, 3 రీల్స్ చేసుకుంటాడు. ఏదో ర్యాండమ్ ఇష్యూ గురించి ఒక వీడియో ఒక మాట మాట్లాడతాడు. దాన్ని మళ్ళీ ఇంటికెళ్ళి రీల్ చేసుకుంటాడు. అంతేగాని సో, ఏదైతే గవర్నమెంట్‌కి ఇప్పుడు చేస్తుందో వాటి గురించి మాట్లాడట్లేదు. లైక్ ఎల్‌పీజీ క్రైసిస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాస్ లే ఆఫ్స్ సో, కంటిన్యూస్‌గా లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా! సో, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫారెన్ పాలిసీ దాని గురించి మాట్లాడలేదు. రైజింగ్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా! సో, దాని గురించి మాట్లాడలేదు. ఐటీ రూల్స్ అమెండ్మెంట్ వాటి గురించి మాట్లాడలేదు. స్టాక్ మార్కెట్ బ్లడ్ పాత్ సో, దాని గురించి మాట్లాడలేదు. రూపీ ఫాలింగ్ అగైన్స్ట్ డాలర్ సో, ఆయన దాని గురించి కూడా మాట్లాడట్లేదంట. ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ బీజేపీ.
సో ఆయన వాటి గురించి కూడా మాట్లాడట్లేదు, వేటి గురించి కూడా మాట్లాడలేదు. ర్యాండమ్గా కొన్ని థింగ్స్ గురించి మాట్లాడేసి వాటిల్ని హైలైట్ చేసి నేనేదో సాధించేశానని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రీల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈజ్ హీ ఓవర్ రేటెడ్ అని క్వశ్చన్ రైజ్ అవుతుందన్నమాట. ఈయన బీజేపీ పార్టీలో చేరాలనుకుంటున్నాడా? లేకుంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుంటున్నాడా? ఎందుకంటే వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు రమ్మంటున్నాడు. కొంతమంది న్యూట్రల్ పీపుల్ ఏంటంటే ఇయన్నీ కాదు, మీరు ఒక కొత్త పార్టీ పెట్టండి, మేము మీకు సపోర్ట్‌గా ఉంటాం అంటున్నారు. ఒక కొత్త పార్టీ పెట్టి ఈయన ప్రధానమంత్రి అవ్వడం అనేది ఇంపాసిబుల్ అసలు. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఓకేనా? సో, కాబట్టి ఈయన ఏదో ఒక పార్టీలో చేరితేనే ఆ ప్లాట్‌ఫార్మ్ ఇతనికి ఉపయోగపడుతుంది తప్పితే, సో, ఈయన సొంతంగా ఒక పార్టీ పెట్టి అండ్ దట్ టు యంగ్ పీపుల్ తోటి ఒక పార్టీ పెట్టి యంగెస్ట్ సెన్సేషన్ కాబట్టి, సో, మొత్తం మనం యూత్‌నంతా మనం ఓన్ చేసుకుందాము, యూత్‌నంతా మనం యునైటెడ్ చేసి ఒక పార్టీ పెడదాము. సో, ఇలాంటి థాట్స్ ఏమైనా ఆయన మైండ్‌లో ఉంటే మేబీ అది వర్కౌట్ కాదేమోనని మెజారిటీ జనాల అభిప్రాయం. అంటే ఏదో ఒక పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ క్యాడర్ ఈయనకి సపోర్ట్‌గా ఉంటారు, నిలబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్‌కి సంబంధించిన వాళ్ళే కాకపోయినా గానీ ఎంతోమంది న్యూట్రల్ పీపుల్ కూడా ఈయనకి సపోర్ట్ చేశారు. బీజేపీ వాళ్ళు గానీ, కాంగ్రెస్ వాళ్ళు గానీ ఇతన్ని చెడు కూడా ఆడుకున్నారు. ఇతన్ని చాలా కౌంటర్ చేశారు ఇతన్ని. ఈయన మీద చాలా ఎలిగేషన్స్ కూడా పాస్ చేశారు. ఈయన్ని చాలా కార్నర్ చేశారు. చాక్లెట్ బాయ్ అని చెప్పారు. ఇంకా చాలా చిన్న పిల్లోడని చెప్పాడు. ఇంకా చాలా చాలా మాట్లాడారు ఈయన గురించి. కాబట్టి సో, డెఫినెట్‌లీ ఆయన్ని తీసేయాలి అని చెప్పి కార్పొరేట్ ప్రెషర్ ఉంది కార్పొరేట్ కంపెనీస్ నుంచి. సో, అందుకని ఆయన్ని తీసేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఆయన మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. సో, ఆ పార్టీ కూడా సేమ్ అన్ని రాజకీయ పార్టీలాగే అలాంటి పార్టీయే. పెద్ద ఏమీ లేదు. అంటే ఆ క్రెడిబిలిటీ ఆ పార్టీకి ఒకప్పుడున్న క్రెడిబిలిటీ ఇప్పుడు లేదు. సో, అది కూడా కార్పొరేట్ ఫండింగ్‌తోనే నడుస్తున్న వన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అని చెప్పి సో, కొంతమంది జనాలు అనుకుంటున్నారనమాట. సో, ఉందనమాట. ఈయన ఎక్స్‌పోజర్ కోసం మాట్లాడుతున్నాడు తప్పితే రియల్‌గా ఈయన బీజేపీ పార్టీ మీద కమిట్మెంట్ తోటి ఫైట్ చేయట్లేదు అని చెప్పి కొంతమంది ఫీలింగ్ అనమాట. సో, దీనికి చాలామంది ఈయనకి ఓవర్ రేటెడ్ ఈయన అని అంటున్నారు. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అది కరెక్టా? ఆ వర్షన్ కరెక్టా? ఈ వర్షన్ కరెక్టా అనేది. సో, నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఒకప్పుడు ఉన్న అభిప్రాయం ఇప్పుడు లేదు ప్రెజెంట్. ఎందుకంటే అది కూడా కార్పొరేట్ ఫండింగ్‌తో నడుస్తుందని చెప్పి క్లియర్‌గా అర్థమైపోయింది. లాస్ట్ 2 ఎలక్షన్స్ నుంచి. సో, ఇప్పుడు ఈయన దగ్గరికొచ్చేసరికి ఈయన రైజ్ చేసిన ప్రతి పాయింటు సో, సామాన్యుడికి ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి అవసరమైనవే రైజ్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఈయన క్రెడిబిలిటీని కొంచెం ఈయన ఎక్స్‌పోజర్ అవ్వడానికి ఆ రీల్స్ నడుచుకుంటూ వెళ్ళడము, పార్లమెంట్‌లోకి వెళ్ళడము, రావటము, అటు తిరగటము, ఇటు తిరగటము ఈ పీఆర్ మేనేజ్‌మెంట్ ఎక్కువైపోయింది. సో, ఈ పీఆర్ మేనేజ్‌మెంట్ ఎక్కువైనప్పుడు ఏమైందంటే ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తది. వన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపించినప్పుడు ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో ఈయనకి, ఆ పీపుల్ కొంచెం కొంచెంగా దూరం అవుతా ఉంటారు. ఇయన్నీ ఎగస్ట్రాలు, సెకలు పడుతున్నారురా అని అనుకుంటారు. సో, మరి ఈయన ఎంత జెన్యూన్‌గా ఉండి, ఎంత రియలిస్టిక్‌గా ఉంటే, ఆ రియలిస్టిక్ అప్రోచ్‌గా ఉంటే ప్రజలు కూడా అంతే కనెక్ట్ అవుతారు. ఈ సోషల్ మీడియాలో ఓట్లేసినంత ఈజీ కాదు గదా! పోలింగ్ బూత్‌కెళ్ళి ఓట్లేయటం. తెలిసిందే కదా మన దాని గురించి. సో, ఓవరాల్‌గా ఏదో ఒక పార్టీలో ఉంటే డెఫినెట్‌లీ ఇంకా ఈయనకి గ్రోత్ ఉంటది. అదర్‌వైజ్ ఈయన ఒక పార్టీ పెడితే మనం ఏం చేయలేం ఇంక. అది నాకనిపిస్తుంది. జై హింద్.